అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు బల ప్రయోగానికైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. డెన్మార్క్కు చెందిన ఈ స్వయం ప్రతిపత్తి గల ద్వీపంపై ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఆయన తోసిపుచ్చారు. వైట్ హౌస్లో చమురు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. డెన్మార్క్ నచ్చినా నచ్చకపోయినా గ్రీన్లాండ్ విషయంలో తాము ఏదో ఒకటి చేయబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. సులభమైన మార్గంలో ఒప్పందం చేసుకోవడానికే తాను ఇష్టపడతానని, కానీ ఆ మార్గంలో పని జరగకపోతే కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఆర్కిటిక్లో రష్యా, చైనాల సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ను నియంత్రించడం చాలా కీలకమని ఆయన అన్నారు. మనం ఏమి చేయకపోతే రష్యా, చైనా గ్రీన్లాండ్ను ఆక్రమిస్తాయని ట్రంప్ అన్నారు. అందుకే మంచి మాటలతో లేదా మరో కఠిన మార్గంలోనో గ్రీన్లాండ్తో ఏదో ఒకటి చేస్తామని ట్రంప్ వివరించారు. ట్రంప్ బెదిరింపులపై డెన్మార్క్, ఇతర యూరోప్ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. గ్రీన్లాండ్పై దాడి జరిగితే నాటో సహా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన భద్రతా వ్యవస్థ మొత్తం కూలిపోతుందని డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.